ఇక్కడ ఫైన్స్ పడితే మాత్రం ఘోరంగా పడతాయి, చెప్తున్నా కదా, చూసుకొని నడుపుకోవాలి. అది ఎందుకో కూడా నేను చెప్తాను. నాకు 3 ఫైన్లు పడ్డాయి. 3 ఫైన్లకి ఎంతో గెస్ చేయండి కామెంట్ సెక్షన్లో. నేను మొత్తం చెప్తాను, అది కూడా వీడియో ఎండ్లో. ఎందుకంటే ఇప్పుడే లేచాను, లేవగానే ఇంటికి లెటర్స్ వచ్చాయన్నమాట. ఏందని చూస్తే ఫైన్స్ చూసారా, 1 కాదు 2 కాదు 3 స్పీడింగ్ ఫైన్స్ వచ్చాయి. ఒకటి ఏంటంటే 40 స్పీడ్లో నేను 49 వెళ్ళాను, 46 వెళ్ళినా కూడా అది అఫెన్సివ్. సో దట్ నాకు $254 ఫైన్ వచ్చిందనమాట. అండ్ ఒక డిమెరిట్ పాయింట్ వచ్చింది. ఓకే, సో ఇది ఫస్ట్ది. అండ్ సెకండ్ వచ్చేసి 23rd December, ఇది కూడా 2 o'clock అప్పుడు జరిగింది. సో 50 రోడ్లో నేను 54 వెళ్ళినా కూడా నాకు సేమ్ $254 ఫైన్ వచ్చింది, 1 డిమెరిట్ పాయింట్. అండ్ ఇంకొక ఫైన్ కూడా వచ్చేది ఉంది ఇంటికి, అది రాలేదు. బట్ నేను నా కార్ నెంబర్ కొట్టి చూసాను, తెలిసింది. నేను ఫైన్లు వచ్చినా కట్టుకుంటా. కానీ డిమెరిట్ పాయింట్ ఏంటంటే నీకు ఓవరాల్గా నీ లైసెన్స్ మీద 12 or 13 డిమెరిట్ పాయింట్స్ ఉంటాయి. నాకు ఇట్లా ఇంకొక 10 స్పీడింగ్ ఫైన్లు వచ్చినాయంటే నా టోటల్గా నా లైసెన్సే సస్పెండ్ అయిపోతుంది. ఇప్పుడు టోటల్ ఫైన్ విషయానికి వస్తే మాత్రం నాకు టోటల్ ఫైన్ వచ్చేసి $750 ఏమో పడింది, 3 స్పీడింగ్లకు కలిపి. ఇప్పుడు నాకు ఈ 3 డిమెరిట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఇవి ఎప్పటికి ఇలాగే ఉండవు. ఇవి ఒక 3 years క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తాయి అనమాట నా పాయింట్స్ నాకు అన్ని. సో అదనమాట మ్యాటర్.